అంటే ఎస్కలేషన్ అయింది కదా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా పెట్టుకుందో ఇది అట్లా వెతుకుతుంది అది కామన్ కదా అనేది అద్దకి దయాకర్ గారి వాదన. దయాకర్ అన్న గారు చాలా ఏమంటారు ఇరికిపోయింది. ఇప్పుడు 2014లో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది 4000 మెగావాట్ల విద్యుత్తుని తెలంగాణకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, చట్టంలో ఉన్నది అది. ఆ రోజు కేసీఆర్ గారు మా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా 1600 మెగావాట్లకు పీపీఏ చేసుకున్నట్టు ఎన్టీపీసీ నుంచి పీపీఏ చేసుకున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత 2400 మెగావాట్లకు సంబంధించి రామగుండంలో పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావడానికి వస్తున్నాయి. ఎన్టీపీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఇప్పటి వరకు 3 దఫాలుగా లేఖ కూడా రాసడం జరిగింది. ఎన్టీపీసీ వాళ్ళు మా దగ్గర విభజన చట్టంలో చెప్పిండ్రు, మేము మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు, ఆల్రెడీ 1600 మెగావాట్లు మీరు కొన్నారు, ఇంకా 2400 మెగావాట్లు మేము తయారు చేసినాం, మీరు ఎప్పుడు చేసుకుంటారు అగ్రిమెంట్ అని చెప్పేసి ఎన్టీపీసీ వాళ్ళు లెటర్ రాస్తే ఆ లెటర్ని ఎన్టీపీసీ లెటర్ని పక్కదారి పట్టించి తుంగలో తొక్కేసి ఈరోజు మళ్ళా 800 రామగుండంలో, 800 మక్తల్లో, 800 పాల్వంచలో, ఇట్లా మళ్ళీ 2400 మెగావాట్లకు అక్కడ నుంచి తీసుకోవాల్సింది ఇక్కడ కొత్తగా ఆల్రెడీ ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అక్కడ వాళ్ళ సొంత నిధులతో ఖర్చు చేసి నిర్మించిండ్రు, పూర్తిగా అయిపోయింది. అక్కడ ఎన్టీపీసీ నుంచి కొంటే దాదాపు 4 రూపాయలు లేదా మహా అంటే 5 రూపాయలకు వస్తుంది. సో దాని నుంచి కాకుండా ఇక్కడ ఎన్టీపీసీ ఏమిటంటే వీళ్ళు సొంతంగా ప్రాజెక్టులు కడితే 50,000 కోట్ల రూపాయలకు వీళ్ళు టెండర్లు పిలుస్తా ఉంటారు. 50,000 రూపాయలకు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, పైసలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు డబ్బు కట్టుకుంటే విద్యుత్ కొంటే అయిపోతుంది. దీనికి పెట్టే ఇంట్రెస్ట్ కూడా సరిపోదు, దానికి వచ్చేస్తుంది. ఎందుకు చేస్తున్నారంటే అవినీతి అలా దాదాపు 30-40% 50,000 కోట్ల అవినీతికి ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.